ఈరోజు ఉమ్మడి నెల్లూరు జిల్లా నా పేరు గజ్జల చెన్నకేశవులు. ఆంధ్రప్రదేశ్ గిరిజన సంఘాలు చేసి తిరుపతి జిల్లా అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. ఈరోజు ఉమ్మడి నెల్లూరు జిల్లా సైదాపురం మండలం చీకోలు గ్రామం గిరిజన కాలనందు ఎన్నో సంవత్సరాలుగా 62 కుటుంబాల గిరిజనుల నివాసం ఉంటున్నారు. అయితే వారికి గతంలో ప్రభుత్వమే పక్కా గృహాలు నిర్మించి సీసీ రోడ్లు వేయించి ప్రభుత్వ పాఠశాలలు కూడా కట్టించి ఒకవేళ ఖాళీ చేయించాల్సి వస్తే ఇది నిజంగా మళ్ళీ జాయింట్ సర్వే చేయించడం జరుగుతుంది అధికారుల ద్వారాగా. ఇక్కడ సర్వేలో కూడా ఇది నిజంగా చెరువు పరంబోకు అని కానీ తేలితే చెరువు పరంబోకులో ఉండడానికి వీలు లేదని చట్టపరంగా ఖాళీ చేయించాలని చూస్తే ప్రభుత్వమే ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క గిరిజనుడికి నివేశం ఉండడానికి 3 సెంట్ల భూమి కల్పించాలి, పక్కా గృహాలు నిర్మించాలి, ప్రభుత్వ వసతులన్నీ ఏర్పాటు చేసి, అంతేకాకుండా భూమి కొనుగోలు పథకం ద్వారా ప్రతి ఒక్క కుటుంబానికి 2 ఎకరాల భూమి ఇచ్చిన తర్వాతనే ఇక్కడి నుంచి మేము ఖాళీ చేస్తామని చెప్పేసి గిరిజనుల తరఫున మేము తెలియజేసుకుంటూ అధికారులు కూడా ఒకటే అడుగుతున్నాం, అయ్యా మేము పేద ప్రజలను గిరిజనులను ఎవరికి చెప్పుకోలేని పరిస్థితి, మీ దగ్గరకు వస్తే మీరు కూడా న్యాయం చేయకుండా మాకు దీనికి ప్రత్యామ్నాయంగా ఎక్కడో దారి చూపించుకుంటా ఇల్లు వాకిలు అనేవి మాకు నిర్మించుకుంటా మమ్మల్ని ఖాళీ చేసి పంపించాల్సిన ప్రయత్నం చేస్తే ఇది ఎంతవరకు న్యాయం అని మేము అధికారులు కూడా అడుగుతున్నాం. కాబట్టి రేపు సోమవారం జరిగే కలెక్టరేట్ ముందు ధర్నాలో అనేక సంఘాలు కలుపుకుంటాం, అనేక పార్టీలు కూడా మా వంతు మాకు న్యాయం చేసే విధంగా మాకు సహకారం అందించాలని రాజకీయ పార్టీలు కూడా కోరుకుంటున్నాము. అంతేకాకుండా ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క గిరిజనుడు కూడా ఐక్యతతో వారి హక్కుల కోసం పోరాటం ఉద్యమిస్తారని చెప్పేసి మేము ఆశిస్తూ వారందరికీ కూడా మేము అండగా ఉంటామని ఈ వేదిక ద్వారా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాము.